భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024కు స్పేడెక్స్ ప్రయోగంతో ఘనమైన ముగింపు పలికింది. కొత్త ఏడాదిలోకి విజయంతో అడుగుపెట్టింది. రోదశలోనే 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. స్పేడెక్స్తో భారత్ కూడా వాటి సరసన చేరింది. అయితే ఈ ప్రయోగంలో భాగంగా విత్తనాలను అంతరిక్షంలోకి పంపింది. ఈ క్రమంలో అవి తాజాగా మొలకెత్తినట్లు గుర్తించింది. డిసెంబర్ 30న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగిలోకి పంపిన స్పేడెక్స్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ మిషన్లో ఇస్రో పంపిన అలసంద విత్తనాలు అనగా బొబ్బర్లు తాజాగా మొలకెత్తాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే ఇవి మొలకెత్తడం విశేషం. త్వరలోనే వీటికి ఆకులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ కోసం ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగంలో పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. 4వ దశను ఉపయోగించుకొని 24 పేలోడ్లను రాకెట్ ద్వారా కక్షలోకి పంపింది. ఇందులో కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అనే సాధనం కూడా ఉంది. క్రాప్స్ 2ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో 8 అలసంద విత్తనాలను ఉంచారు. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలోని మొక్కల ఎదుగుదలపై అధ్యయనంలో భాగంగా వీటిని అంతరిక్షంలోకి ఇస్రో పంపింది. భవిష్యత్తులో చేపట్టబోయే సుదీర్ఘ రోదసి ప్రయోజనాలకు ఇది చాలా కీలకం. తమ ఆహారాన్ని వ్యోమగాములు అంతరిక్షంలోనే పండించుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగేలా క్రాప్స్ను రూపొందించారు. ఈ విత్తనాలను ఒక పెట్టెలో ఉంచి ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు అందులో కెమెరాను ఉంచారు. ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వాయువుల గాఢతను కొలవడం, నేల తేమ పర్యవేక్షణకు కూడా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఇక స్పేడెక్స్ అంతరిక్షం నుంచి భూమిని తొలిసారిగా వీడియో తీసింది. శక్తివంతమైన మహాసముద్రాలు, తిరుగుతున్న మేఘాలతో అత్యద్భుతంగా ఉన్న ఈ వీడియోను ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహం అక్కడ నుంచి భూమి వీడియోను తీసింది. ఇదిలా ఉండగా మంగళవారం అత్యంత కీలకమైన దశను శాస్త్రవేత్తలు పూర్తి చేయనున్నారు. ఆ రోజున 2 ఉపగ్రహాలను రోదసీలోనే అనుసంధానం చేస్తారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఇటువంటి అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉండగా తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది.